జరగండి జరగండి, నేను తేలుస్తాగా, తప్పకోండి. ఏంటమ్మా ఎవడి స్థలం ఎవడికిస్తావు? నిన్నంత పొగిడాడు, ఈ రోజు ఏంటంత తేడాగా మాట్లాడుతున్నాడు? ఎప్పుడు తేడానా? ఏయ్, నీకేంటి సంబంధం? ఇది మా తాతలు వీళ్ళ తాతలకి ఇచ్చిన స్థలం. ఆ గుడి నుంచి గోదావరి వరకు 500 ఎకరాలు మాగాని మాది. దాంట్లో 50 ఎకరాలు వీళ్ళకి ఇచ్చాం. అలా చెప్పండి బాబు ఆవిడకు. నువ్వు ఆగు పెద్దాయన, ఏంట్రా సాక్ష్యం? సాక్ష్యాలు కావాలా? ఒరే బుడ్డోడా, మోటార్ సైకిల్ మీద వెళ్ళి బ్రహ్మంగాడిని అడిగి మా ఇంట్లో ఎనపెట్లో 3 దీని దస్తావేజులు ఉంటాయి పట. ఇంకా చూస్తావు ఎలా? అలాగే బాబు. ఉండవే పిల్ల, వస్తాయి సాక్ష్యాలు. ఎవడో దారిని పోయేవాడు ఒకడొచ్చి స్థలం నాదంటే ఇచ్చేయటం కాదు. అదిగో వచ్చినాయి దస్తావేజులు. రారా బుడ్డోడా. చదువుకో, తెలివైన దాన్ని చదువుకున్న దాన్ని అని పేటర్ అయిపోతున్నావుగా. బంగారాజు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా బతుకులు ఏమైపోయాయి. గొప్పలు ముంచావు కదమ్మా పిచ్చి ప్రెసిడెంట్. పిచ్చి ప్రెసిడెంట్ ఏంట్రా? ఐ కిల్ యు, చంపేస్తా. ఆగండి ఆగండి, ఏంటి చంపేది? ముందు చూసుకోవా? ఆడి మాటలిని ఈడి మాటలిని ఏదో నిక్కులు నిక్కితే తొక్కి నారదీస్తారు జనం. బంగారు దాని ఏ అన్నదు. జనంతో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఏమైంది బంగారం నీకు? నేను గడిస్తాన్ని తెలివైన దాన్ని అంటే కుదరదు ఇక్కడ. బంగారం వెళ్ళు, బయలుదేరు. ఇక నుండి వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో. బంగారాజు, బంగారాజు, ఓయ్, నువ్వేంటి ఇక్కడ? అసలు నీకు బుద్ధుందా? ఏం చేస్తున్నావు? అది ఏడుస్తుంది, అందరి ముందు అవమానిస్తున్నావు ఏంటి? అది కాదే, పేదోళ్ళకి అన్యాయం చేస్తుందని కోపంలో అలా అనేశారు. నీ కోపానికి నా మనోడు వాడి కాపోయే పెళ్ళ విడిపోయేటట్టు ఉన్నారు. వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. చూసుకో. ఆగండి నాగలక్ష్మి, 1 నిమిషం. ఇదంతా కావాలని ప్లాన్ చేసింది మన సర్పంచ్ నాగలక్ష్మి. ఆడు దొంగ దస్తావేజులు పుట్టించడం తప్పు, మేము దస్తావేజులు ఇంట్లో పెట్టుకోవటం తప్పు. ఒకే ఒక తెలివైన పనితో మా ఇద్దరు తప్పుల్ని ఎత్తి చూపించి మీ అందరికీ న్యాయం చేయడానికి వచ్చింది మన సర్పంచ్ నాగలక్ష్మి. నువ్వు ప్లాన్ చేసావా? అవునా? నేనే కానీ ఎన్ని మాటలన్నా నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. అర్థం చేసుకోండి తల్లి, నీ మనసు నాకు తెలుసు నాగలక్ష్మి. నా తప్పు నేను తెలుసుకొని ఈ దస్తావేజులు మీ అందరికీ ఇవ్వాల్సిందిగా నాగలక్ష్మిని నేను వేడుకుంటున్నాను. ఎల్లుళ్ళు ఫోటోలు తెస్తాం. పంచిపెట్టు నాగలక్ష్మి. వెళ్ళండి, తీసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. అందరు సర్పంచ్ నాగలక్ష్మికి జిందాబాద్ కొట్టండి. వెళ్ళండి 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 వెళ్ళండి, పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. మాటలు కొంచెం హార్ష్ గా ఉంటాయి కానీ బంగారాజు మంచోడే. లైక్ హిమ్మా. కొంప ముంచేసిలా ఉందిరా. అమ్మా ప్రెసిడెంట్ అమ్మా, వాడి మాటలు మీరు కూడా నమ్మేస్తే ఎలాగమ్మా? ఇంకా ఊళ్ళో ఎవరు మిగిలారు? అమ్మ నువ్వు గ్రామ సర్పంచ్ అమ్మా, పైగా బోర్డు చదువుకున్న దానివి. ఆ తెలివితేటలు గాని, ఆ హోదా గాని, ఆ దర్జా గాని. నేను ఫిక్స్ అయ్యా, బంగారాజు మంచోడే. మంచోడంటే మంచోడే. నాగలక్ష్మి లైక్స్ హిమ్. అయినా నువ్వు కిందకెలా వచ్చావే? అదా స్వామి. ఏంటి సత్యమ్మా? స్వామి ఏంటిది? వాడిని కలపమని పంపిస్తే విడగొట్టేలాగా ఉన్నాడు. వెంటనే ఆయన్ని పిలిపించండి. పంపిన వారిని వెనక్కి పిలవడం అసాధ్యం. అయితే నన్ను పంపించండి. ఇది మరీ అసాధ్యం. ఒకటి ఆయన్ని వెనక్కి పిలిపించండి, లేకపోతే నన్ను పంపించండి. ఏదో ఒకటి చేయండి. హతవిధి. నీ నోటికి ఆ ఇంద్రుడు కూడా జంకాడనమాట. నువ్వు పెద్ద గయ్యాలి దానివే పుట్టికి.
అమ్మా మీ నాన్నగారికి రేపటితో షష్ఠి పూర్తి జాతకరీత్యా మృత్యుంజయ హోమం జరిపించారు ఎందుకు పంతులు గారు తర్వాత ఎప్పుడైనా చేద్దాంలేండి. నా మాట వినండి, చేయించడం చాలా అవసరం. పంతులు గారు రేపే చేయిస్తున్నాం. ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఏం నానమ్మా? అరే ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నాగలక్ష్మికి ఒక మంచి సంబంధం ఉంది. లేదు శర్మ గారు, నా మనసులో మా వాళ్ళు కుర్రాడు ఉన్నాడు. మంచి సమయం కోసం చూస్తున్నానంతే. రేపు హోమం పూర్తవగానే వాడితో మాట్లాడదాం అనుకుంటున్నా. అలాగే మంచిది. రమేష్ గారు నీ కల్లో ఇచ్చిన మాట మీద ఉన్నాడే. వాడికి నేనంటే అంత గౌరవం. ఒసే పుట్టికి నువ్వు అన్నట్టు పిల్ల మనోడికి మంచి మ్యాచింగే. వీళ్ళిద్దరూ ముచ్చటగా కలిసి ఉంటే ఎలా ఉంటారు? ఇంకెలా ఉంటారే, మనలాగా ఉంటారు. ఒసే పిల్ల దీపాల దుకాణాల మెరిసిపోతుంది. ఆడపిల్ల అంటే మనిషి గులాబ్ పూలా ఉండాలి, మనసు సంపెంగ పూలా ఉండాలి. అవి రెండు ఈ పిల్ల ఉన్నాయే. నీ సెలెక్టింగ్ సూపరే. అవును బంగారం, బంగారం లాంటి పిల్ల. నిజమేనే. అది మన ఇంటికి వస్తే మనోడి జీవితం మారిపోతుంది. వెళ్ళు, నువ్వు వెంటనే వెళ్ళి ఎక్కడ ఉన్నాడో తీసుకునిరా. పట్టుకొచ్చేస్తానుండు. కూర్చోమ్మా. హలో హలో బంగారాజు, ఆ పద్మ, నీతో ఒకసారి మాట్లాడాలి. రావా? ఎక్కడున్నావు? ముత్యాల వారి కొబ్బరి తోటలో. సరే వస్తున్నా. బంగారాజు. హాయ్. హాయ్. ఏంటి మాట్లాడాలన్నావు? హే ఏంటి విషయం చెప్పు. అది హే, ఏంటి ఏంటంటే చెప్పు. కరాటే ఓకే గానీ కరాట్లేంట్రా? రండిరా నా బుడంకాయల్లారా.
తల్లి. ఈ మృత్యుంజయ హోమం ఇలా జరగడం మీ తండ్రి గారికి ఏదో ఆపద సూచిస్తుంది. హోమం డిస్టర్బ్ చేసావు బుద్ధి లేదా? బుద్ధి లేదు నీకు. అది ఎంత బ్యాడ్ లక్ తెలుసా? నువ్వు తప్పు చేసావు. ఇదిగో, నేను తీసుకెళ్ళి వెళ్ళు, తీసుకెళ్ళి. నువ్వు మారు, ఇంకెప్పుడు నాకు కనిపించుకో. ఏయ్, పా. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా సిగ్గులేదు. పా. ఏమనుకోకరా, ఆడికి నాకు మధ్య గొడవ అయింది. అది తెలిసి బంగారాజు వెళ్ళి ఆయన కొట్టాడు. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు. ఏమనుకోకరా, అది హోమం ఆగిపోయింది, ఏదో అయిపోద్దని కంగారులో అది అలా చేసింది. నా ఫ్రెండ్ అని ఊరుకుంటున్నాను, లేకపోతే చంపేసేవాణ్ణే. 20 మందినిచ్చి ఒక్కడిని చంపమంటే వాడితో రన్నింగ్ రేస్ పెట్టి ఊరి మధ్యలోకి వచ్చి అందరి ముందు దొరికిపోతావా? టైంకి నేను విడిపించకపోతే ఇంతకాలం పడ్డ శ్రమ వేస్ట్ అయ్యేది కదరా. ఆ జమాలజిస్ట్ ని ఎందుకు చంపాను చెప్పు. గుడి కింద ఉన్న నిధి కోసం. మరి ఆ బంగారాజు గారిని టైం పాస్ కి చంపమన్నానా? టైం పాస్ కి చంపమన్నానా? ఆ రోజు ఆయన ఏం చెప్పారో గుర్తుందా? మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. అన్బిలీవబుల్ సార్. ఆ జమాలజిస్టు చెప్పింది నిజమే. అవి మామూలు రంగురాళ్ళు కావు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడిలో లాగా మన గర్భగుడి కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ నిధికి రక్షణ కవచంలా ఓ శక్తి పనిచేస్తూ ఉంటుంది. నీకు ఆ గుడిలో నిధి కావాలంటే ముందు ఆ శక్తిని తప్పించాలి. ఏంటది? చిన్న బంగారు రాజు. బంగారాజా? అవును, వాడి వంశం ఉన్నదే ఆ గుడిని కాపాడడానికి. ముందు బంగారు రాజును చంపి ఆ గుడి మీదకెళ్ళు, లేకపోతే నువ్వు కూడా రక్తం కక్కుకుని చచ్చిపోతావు. ఇప్పుడు చెప్పు, గుడి నిధి కావాలంటే నేనేం చెయ్యాలి? బంగారాజును చంపాలి. ఆ బంగారాజు గారిని చంపాలి. ఆ బంగారాజు గారిని చంపాలి. నా వల్ల కలవలసిన వాళ్ళు ఇద్దరు విడిపోయారు సత్యమ్మ. నా వల్లే మనవడికి అవమానం జరిగింది. అంతా నా వల్లే. ఇందులో నీ తప్పే ఉంది బంగారం. బాధపడకు. నీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నేను చూడలేను బంగారం. పాపం ఈ ఆత్మల కష్టాలండి ప్రభు. అతి త్వరలో ఈ ఆత్మలు రెండు పరమాత్మలో ఐక్యమైపోతాయి. ఆ తర్వాత ఈ ఆత్మల ఉనికే ఉండదు. పరమాత్ముడిలో ఐక్యమయ్యే లోపు ఈ ఆత్మలు రెండు అనుభవించాల్సిన కర్మఫలాలు, చూడాల్సిన కష్టాలు, సుఖాలు, బాధలు, ఆనందాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తూ ఉండు. మీరు వేస్ట్ బ్యాచ్ రా, ఎప్పుడు ఓడిపోతానే ఉంటారు. ఏయ్, పార్టీ చేసుకొని చాలా రోజులైందిరా. అవును, ఓ మంచి పార్టీ ప్లాన్ చేయాలి. ఇలా కాదు. ఏంటంట్రా నాగలక్ష్మి లాగి పెట్టుకుంటున్న పార్టీకి ఏంటంటే మరే ఈసారి కౌంట్ ఇచ్చేస్తారా నువ్వు? అడుగు. చూసావా, నాగలక్ష్మి చేసిన అవమానం తాలూకు ఫ్రస్ట్రేషన్ గట్ట తాగేస్తున్నాడు. గట్టి కొడేసింది కాదు రే. రాత అక్కరా ఏ అది లెక్క. ఎరా ఓకే అంతరా. మతి కానీ కాకలు ఎత్తుకుపోయాయా? వాటిలోకి వెళ్ళి తాగుతావేంటి? మనసేం బాలేదే. తల పట్టేసిందిరా. ఒరే నాగలక్ష్మి కొట్టిందని చెప్పి నువ్వు ఇలా రా కొట్టేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలరా? అవునరా, నాగలక్ష్మి నన్ను కొట్టడం ఏంట్రా? ఈ అబ్బా నువ్వు చూసావా? ఎవరు చెప్పాడ్రా నీకు? ఎవరు చెప్పాడ్రా నీకు? కొట్టింది కదరా. నేను గుడికి ఎప్పుడు వచ్చాను రా? నువ్వు అదే బాగుతున్నావు, చంపేస్తా. తాగితే వాడికి కిక్కెక్కింది. ఓయ్ ఊరుకోవే పుట్టికి.
కితకితలాడుతున్నాయే.